1910లో సంఘ సంస్కర్తగా వారు ఆ రోజే సామాజిక స్పృహతో అణగారిన వర్గాలలో పేద ప్రజలలో విద్యను తీసుకెళ్ళాలి, మహిళలు అమ్మాయిల్లో విద్యను అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో మరి భాగ్యరెడ్డి వర్మ గారు ఈ యొక్క ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనేటువంటి సంస్థను ప్రారంభించడం జరిగింది. వారు ఎవరినైతే అనుచరులుగా ఎంకరేజ్ చేశారో, భాగ్యరెడ్డి వర్మ గారు తన ఉద్యమంలో తన కార్యక్రమాల్లో ఎవరైతే భాగస్వాములు చేశారో వారందరూ కూడా చివరి శ్వాస వరకు వారి స్ఫూర్తితో పనిచేశారు. వారి అడుగుజాడల్లోనే పనిచేసిన విషయాన్ని వారి గురించి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. తను ఒక్కటే కమిట్మెంట్ కాదు, తనతో పాటు నడిచినటువంటి అందరూ కూడా జీవితకాలం అంతా కూడా అదే కమిట్మెంట్తో కొనసాగే విధంగా వాళ్ళను నిర్మాణం చేసినటువంటి గొప్ప మహానుభావుడు భాగ్యరెడ్డి వర్మ గారు.